హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు వినాయక చవితి. ఈరోజు మీరు ఇంట్లో ఈ పండుగని ఎలా జరుపుకోవాలో మొదటి నుండి చివరి వరకు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఉదయం లేవగానే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇంటి అంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు మగ్గు వేసి అందమైన రంగవల్లులు వేసుకోవాలి. పూలతో అలంకరించుకోవాలి. తర్వాత గణపయ్యని స్వాగతించుకోవాలి. సాధ్యమైనంత వరకు మట్టితో చేసిన గణపయ్యని తీసుకురావాలి. ఇది పర్యావరణానికి మంచిది. పూజకి కావాల్సిన వస్తువులు సిద్ధం చేసుకోవాలి. కలశం, కొబ్బరి, మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, మోడకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు కూడా తయారు చేసుకోవాలి. తర్వాత గణపయ్యని పూజా మండపంలో పెట్టుకోవాలి. పూలతో, అరటి ఆకులతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించుకోవాలి. అగరుబత్తి పెట్టుకోవాలి. తర్వాత శంఖం ఊదుకోవాలి. గంటలు మోగించుకోవాలి. మంత్రాలు జపించుకోవాలి. గణపతి అష్టోత్తరం చదవాలి. భక్తి భావంతో హారతి ఇవ్వుకోవాలి. నైవేద్యంగా మోడకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు, పండ్లు సమర్పించుకోవాలి. పూజ పూర్తయ్యాక ప్రసాదం అందరికి పంచుకోవాలి. కుటుంబంతో కలిసి ఆనందంగా తీసుకోవాలి. చివరగా నిమజ్జనం సమయం వచ్చినప్పుడు మళ్ళీ చిన్న పూజ చేసి గణపయ్యకి నమస్కారం చేయాలి. గణపతి బప్పా మోరియా అంటూ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి. వచ్చే ఏడాది మళ్ళీ రావాలని ప్రార్థించుకోవాలి. ఈ విధంగా వినాయక చవితి పూజ చేసుకోవాలి. కుటుంబంతో కలిసి భక్తి భావంతో జరుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.